మనం రోజూ ఎన్నో వస్తువులు కొంటూ ఉంటాం. ఉదయం తాగే కాఫీ దగ్గర్నుంచి కొత్తగా కొన్న స్మార్ట్ ఫోన్ దాకా ప్రతిదీ ఒక లావాదేవీనే. మనం డబ్బు ఇస్తాం, మనకు కావలసిన వస్తువు తీసుకుంటాం. సింపుల్. కానీ మనం చేసే ఈ మామూలు కొనుగోలు వెనుక ఒక పెద్ద ఆర్థిక విప్లవానికి అవకాశముందని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి. మనం పెట్టే ప్రతి రూపాయి కేవలం ఒక ఖర్చుగా మిగిలిపోకుండా ఆ వ్యాపారం ఎదుగుదలలో మనల్ని కూడా ఒక భాగం చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి భలే ఉంది కదూ! ఈ ఆలోచనే వాణిజ్యాన్ని, పెట్టుబడిని కలిపే ఒక సరికొత్త విధానానికి దారితీస్తోంది. సరే, ఈ విషయం ఏంటో ఇంకాస్త వివరంగా చూద్దాం. ఈ కొత్త కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనందరికీ తెలిసిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సింపుల్ సినారియో అనుకుందాం. ఒక కస్టమర్గా మనం యాపిల్ స్టోర్కి వెళ్తాం, లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం. డబ్బులు కట్టి బ్రాండ్ న్యూ ఐఫోన్ను చేతిలోకి తీసుకుంటాం. ఈ మొత్తం ప్రాసెస్లో ఏమైంది? మన డబ్బు యాపిల్కి వెళ్ళింది, మనకు ఫోనొచ్చింది, కథ ముగిసింది. కానీ ఇదే లావాదేవీని ఇంకా శక్తివంతంగా మార్చే అవకాశముంటే అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, మరి ఈ కొత్త రకం లావాదేవీని సాధ్యం చేసే టెక్నాలజీ ఏంటి? దాని వెనుకున్న సిస్టమ్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టమ్ను ట్రాన్సాక్షన్ బ్యాక్డ్ డిజిటల్ యాసెట్స్ ప్రోటోకాల్ అని పిలుస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాపిల్ లాంటి నిజజీవిత వ్యాపారాలను బ్లాక్చైన్ ఆధారిత డిజిటల్ ఆస్తుల ప్రపంచంతో కలపడం. ఇది జరగడానికి రెండు ముఖ్యమైన టెక్నాలజీలు పనిచేస్తాయి. మొదటిది టోకనైజేషన్. మనందరికీ స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది కదా. ఒక కంపెనీ షేర్ కొంటే ఆ కంపెనీలో మనకొక చిన్న ఓనర్షిప్ వచ్చినట్టే. ఇక్కడ కూడా దాదాపు అలాగే. కంపెనీకి భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఒక డిజిటల్ టోకన్గా మారుస్తారన్నమాట. అంటే ఆ కంపెనీ బాగా బిజినెస్ చేస్తే ఈ టోకన్ విలువ కూడా పెరుగుతుంది. రెండవది ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్, షార్ట్గా ఏఎంఎం. మనకు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లాంటి స్టాక్ ఎక్స్చేంజులు ఎలాగో ఈ డిజిటల్ టోకెన్ల కోసం ఈ ఏఎంఎం పనిచేస్తుంది. కానీ ఇక్కడొక పెద్ద తేడా ఉంది. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా మనకు బ్రోకర్లు కావాలి. కాని ఇక్కడ బ్రోకర్లు, మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు. అంతా ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ ద్వారానే జరిగిపోతుంది. ఓకే, థియరీ బాగుంది. కానీ ప్రాక్టికల్గా ఇదంతా ఎలా పనిచేస్తోంది? మళ్ళీ మన యాపిల్ ఎగ్జాంపుల్కే వెళ్దాం. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం సైకిల్లో 4 ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. 1. కస్టమర్ యాపిల్కి ఐటీఎల్ అనే డిజిటల్ కరెన్సీతో పే చేస్తారు. 2. దానికి బదులుగా యాపిల్ ఒక డిజిటల్ ఆస్తిని జారీ చేస్తుంది. 3. నెట్వర్క్ ఆ ఆస్తిని వెంటనే కొంటుంది. 4. ఆ విలువ సిస్టంలో లాక్ అయిపోతుంది. చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న టేబుల్ చూస్తే మనకు మొత్తం ప్రాసెస్ అర్థమైపోతుంది. చూడండి, మొదటి లైన్ చాలా సింపుల్. ఒక్క కస్టమర్ ఐటీఎల్ కరెన్సీతో ఐఫోన్ కొన్నప్పుడు యాపిల్కి డబ్బు అందుతుంది, కస్టమర్కి ఫోన్ వస్తుంది. ఇది మనకు తెలిసిందే. కానీ అసలైన మ్యాజిక్ అంతా ఈ రెండో లైన్లోనే ఉంది. ఆ లావాదేవీపై వసూలు చేసిన ఫీజులో కొంత భాగం నేరుగా ఏఎంఎం అనే ఆటోమేటిక్ సిస్టంలోకి వెళ్తుంది. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ డబ్బుతో యాపిల్ జారీ చేసిన కొత్త డిజిటల్ ఆస్తిని వెంటనే కొంటుంది. అంటే జరిగే ప్రతి అమ్మకం కూడా ఆటోమేటిక్గా యాపిల్ డిజిటల్ అసెట్కి డిమాండ్ క్రియేట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే ఈ సిస్టమ్ వల్ల అసలు ఎవరికి లాభం? కస్టమర్కి, బిజినెస్కి, ఇంకా ఆ కరెన్సీకి. ఇది అందరికీ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 వైపులా లాభమే. ఒకవైపు యాపిల్ లాంటి కంపెనీలకు వాళ్ల ప్రోడక్ట్స్ ఎలాగో అమ్ముడవుతాయి. దాంతోపాటు వాళ్లకు తెలియకుండానే ఈ డిజిటల్ కరెన్సీ వాళ్ల దగ్గర జమ అవుతుంది. మరోవైపు ఈ డిజిటల్ కరెన్సీ విలువ దేనిమీద ఆధారపడి ఉంటుంది? యాపిల్ సేల్స్ లాంటి నిజమైన వ్యాపారం మీద. అంటే ఒక కంపెనీ షేర్ విలువ ఆ కంపెనీ పనితీరు మీద ఎలా ఆధారపడి ఉంటుందో, అలాగే ఇక్కడ వ్యాపారం పెరిగే కొద్దీ ఈ డిజిటల్ కరెన్సీ విలువ కూడా బలపడుతుంది. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇదొక సైకిల్ లాంటిది. ఒకదాన్ని ఒకటి బలోపేతం చేసుకుంటాయి. ఎక్కువ మంది ఐఫోన్లు కొంటే యాపిల్ డిజిటల్ ఆస్తికి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల ఐటీఎల్ కరెన్సీ బలపడుతుంది. బలమైన కరెన్సీ ఉంటే మరిన్ని వ్యాపారాలు ఈ సిస్టంలోకి వస్తాయి. ఇదొక అద్భుతమైన ఆర్థిక చక్రం. అయితే ఈ ఐడియా కేవలం యాపిల్కో లేక ఒకే ఒక ప్రోడక్ట్కో సంబంధించింది కాదు. దీని వెనుక ఉన్న ఆలోచన ఇంకా చాలా పెద్దది. ఈ సిస్టమ్ను తయారు చేసిన వాళ్లే ఏమంటున్నారంటే, ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు, ఒక సరికొత్త ఆర్థిక మార్కెట్కు పునాది అని.
మనం ప్రస్తుతం దీని ప్రారంభ దశలో మాత్రమే ఉన్నాం. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏం గ్రహించాలి? భవిష్యత్తులో మనం కొనే ప్రతి కాఫీ, చూసే ప్రతి సినిమా టికెట్ కేవలం ఒక ఖర్చుగా మిగిలిపోకుండా ఆ వ్యాపారాల విజయ ప్రయాణంలో మనల్ని కూడా భాగస్వాముల్ని చేసే ఒక పెట్టుబడిగా మారే రోజు వస్తుందా? బహుశా ఈ టెక్నాలజీ ఆ దిశగా వేస్తున్న మొదటి అడుగేమో. దీని గురించి ఆలోచించండి.